This is the first place where children of Israel camped, and this is the place where God revealed Jehovah Rapha. This is the place, one of the promise out of 1260 promises of God. God has given a fantastic promise in this area. అందుకే మనం ఇక్కడ ఎందుకు వస్తామంటే ఆ వాగ్దానాలు మనం పొందడానికి, మన జీవితంలో ఎప్పుడూ అనుభవించడానికి, దీనికి మనం ఇక్కడికి వస్తుండేది అండి. ఇది నిర్గమకాండం 15వ అధ్యాయం 22 నుంచి 27 వచనాలు. బైబిల్ ఒకరు తీసుకురండి, ఇప్పుడు మనం అక్కడ చదువుతాం. ఇది minutes అండి. ఇక్కడ మనం 15 నిమిషాలు మనం ఉంటామండి. ఎందుకంటే వీ హ్యావ్ టు లీవ్. ఆ కాన్వాయ్ వెళ్ళిపోతే మళ్ళీ మనం వెళ్ళలేము. ఎక్కడ అవుతాయి ఓకే అండి, ప్లీజ్ కమ్ అండి. అందరూ వస్తారు. రండి రండి రండి, వాళ్ళు రాకముందు రండి, దిగండి. ఎవరిది దాని చూద్దాం. 22 నుంచి 27 వరకు 15 రండి రండి. 15. సునీల్ దా మొదట రా, ఆలకించిన తర్వాత షూట్ చేద్దు. ఏరి మిగతా లేరు. ఆ గ్రూప్ వచ్చిందంటే మనం స్టక్ అప్, మనం తగిలేస్తారు. ఓకే మామ రండి, చుట్టూ రండి, వెనకాల నిలబడతారేంటి. ఓకే అండి, ఇప్పుడు నిర్గమకాండము 15వ అధ్యాయము 22 నుంచి 27 వరకు, బుక్ ఆఫ్ ఎక్సోడస్ 15th చాప్టర్ 22 to 27. మోసే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లను త్రాగలేకపోయారు. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదమని మోసే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించారు. దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞను విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తునకు చేసిన లోకంలో ఏది మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అనెను. తరువాత వారు ఎలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్లు యొద్ద దిగిరి. ఇదే ఎలీనానండి, ఎలీమనం. Dear brothers and sisters in Christ, in Holy Bible you will find 370 committed sins of humanity. మానవ జాతి చేసిన పాపాలు 370 కనబడతాయి. For that God has prescribed 289 varieties of diseases. ఇక్కడ
మనం చూసినట్టయితే దేవుడు మనకి ప్రామిస్ చేసింది ఏంటంటే దిస్ ఈజ్ ప్రూఫ్. గాడ్ ప్రామిస్డ్ హియర్, దిస్ ఈజ్ ప్రూఫ్. అందరూ చూసి ఓకే, వాళ్ళు చూస్తారండి, వెనకాల చూస్తారండి. మీరు చెప్పండి. సైడ్కి వచ్చి కొంచెం సైడ్కి వచ్చి హాఫ్ ఇచ్చేస్తే ఇలా కొద్దిగా చిన్న ప్లేస్ ఇవ్వండి. వస్తారు ప్లీజ్ కమ్. ఇప్పక్క గ్యాప్ ఇచ్చేయండి కొంతమందికి. ఆయన ఇక్కడ అవసరం లేదండి, కొన్ని అలా పోదాంలేండి. ఇక్కడ ఎందుకు కూర్చుందరండి సార్, అవసరం లేదు, అలా పోదాం. బెటర్ అటు వెళ్ళిపోదండి. అక్కడే కూర్చుంటాం. రండి రండి, బెస్ట్ ప్లేస్. మనం అప్పుడు అది ఇప్పుడు అప్పుడు చెట్లే వెళ్ళ అప్పుడే అది రెండే మిగిలే. వెళ్ళ మారా దగ్గర అదేనండి. ఇదే వెళ్ళ మారా కాదు, ఏలీం చెట్లు. కూర్చోండి, మన రెగ్యులర్ ప్లేస్ ఇది. పిక్నిక్ స్పాట్ అన్నమాట. కూర్చోండి అన్న, కూర్చోండి అటు మీద. కమ్ సిరౌండ్ 10 minutes. రండి సార్, కూర్చోండి మొత్తం అందరూ. అట్నే అందరికి తీ గ్రూప్. ఓకే సార్, దయచేసి రండి సార్ అందరూ. 5 minutes ఆలోచించిన తర్వాత ఒక హోటల్ తీసుకోండి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనకు కల్పించిన 1260 దేవుని వాగ్దానాలు ఉంటాయి. ఒక్కొక్క వాగ్దానానికి ఒకసారి 5, 6, 7, 10 ఇలాగా డిఫరెంట్ ప్రామిసెస్కి ఈ బ్లెస్సింగ్స్ కనెక్ట్ అయి ఉంటాయి. There are 8,300 varieties of blessings connected to the 1,260 promises. Now, one of the greatest promise Lord has given is ikkada. ఈ స్థలంలో ప్రభు ఇచ్చిన గ్రేటెస్ట్ ప్రామిస్ ఏంటంటే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. టుడే ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమంటే చెప్తుంది, ఈ లోకంలోన 7,000 జబ్బులు ఉన్నాయట. 7,000 జబ్బులు. మనం నివసించేది యుగం ఎలాంటిదంటే మోస్ట్ మోడర్న్ స్పేసేజ్. మనం నివసించిన యుగంలో ఇప్పటికి వచ్చి హ్యూమన్ హిస్టరీలోన ఎవడూ మనలాంటి ఏజ్లో నివసించలేదు. టుడే మ్యాన్ మానిటర్స్ 18 billion light years. డెత్ ఆఫ్ ద స్టారు, బర్త్ ఆఫ్ ద స్టారు, స్టార్ల పుట్టడం చచ్చిపోవడం మ్యాన్ మానిటర్స్. అలాగే టుడే వీఆర్ బిల్డింగ్ ఎ స్పేస్ ప్లాట్ఫామ్స్. వీ హ్యావ్ ఎ 3,500 satellites. మనకి కమ్యూనికేషన్స్ ఇవన్నీ ఇచ్చిందన్నీ ఇవే. టుడే లిటరలీ హ్యూమన్ లైఫ్ ఈజ్ కనెక్టెడ్ టు ద స్పేస్. అలాంటిది మెడికల్ సైన్సెస్ ఎంత అడ్వాన్స్డ్ అంటే టుడే వీఆర్ మేకింగ్ ఏ హ్యూమన్ బీయింగ్స్ ఏ జెరాక్స్ కాపీస్. మానవుల్ని జెరాక్స్ కాపీ చేస్తున్నాం. మెడికల్ సైన్సెస్ సో అడ్వాన్స్డ్. అలాగే ఈరోజు వీఆర్ లివింగ్ ఇన్ ఏ ఏజ్ కాల్డ్ ఎలక్ట్రో బీమింగ్ సిస్టమ్. అంటే ఒక పిన్ మీద ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా 33 వాల్యూమ్లు రాసియొచ్చు. వీఆర్ లివింగ్ ఇన్ ఏ ఏజ్ మినిచర్ రోబోట్స్. ఇంతకు ముందులాగా హార్ట్ ఆపరేషన్ చేయాలంటే రిబ్బుల్ని కట్ చేసి ఓపెన్ చేసి హార్ట్ని కొట్టడం ఏమి లేవు. మినిచర్ రోబోట్స్ అండర్ ద స్కిన్ వెళ్ళి హార్ట్ ఆపరేషన్ చేసి పైకి వచ్చేస్తాయి. ఇది వి హ్యావ్ సో అడ్వాన్స్డ్ ఇన్ మెడికల్ సైన్సెస్. అయినా ఈ 7,000 జబ్బుల్లోన 4,000 జబ్బులకి 21st centuryలో నో మెడిసిన్.
మీరు అడగొచ్చు నిజమా కాదా అని. సింపుల్ ఎగ్జాంపుల్, ఎయిడ్స్ నో మెడిసిన్, అల్జమూర్ డిసీజ్ నో మెడిసిన్, పార్కిన్సన్ డిసీజ్ నో మెడిసిన్, డయాబెటిక్ నో మెడిసిన్, ఇలాగా ప్రాస్టేట్ క్యాన్సర్ నో మెడిసిన్. ఇలాగా ఒకవేళ మనకు కానీ జలుబు వస్తే మాత్ర వేసుకుంటే 7 రోజుల్లో పోద్ది, మాత్ర వేసుకోకపోతే వారం రోజుల్లో పోద్ది. దెర్ ఇస్ నో మెడిసిన్ ఈవెన్ ఫర్ కోల్డ్. ఈ 21st centuryలోన ఫర్ 4000 డిసీజెస్ దెర్ ఇస్ నో మెడిసిన్. అందుకే 3400 సంవత్సరాల క్రితం దేవుడు ఈ ప్రాంతంలో మనకు చెప్పింది ఏంటంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఎందుకంటే ఒక సింగిల్ డిసీజ్ will ruin the entire wealth of the people. A single disease, still there is no cure. ఇక్కడ దేవుడిచ్చిన ప్రామిస్ ఏంటంటే, మనకు వచ్చే డిసీజెస్ రూట్ కాజ్ ఏంటంటే, సాధారణంగా జబ్బు వచ్చినప్పుడు అమ్మో దేవుడు నాకు జబ్బు ఇచ్చాడు అంటాం. అది చాలా తప్పు. దేవుడు శాపం వస్తుంది అలాగంటే. జబ్బులు ఇచ్చేది సాతాను, నాట్ దేవుడు. దేవుడి పని జబ్బులు ఇవ్వడం దేవుడి పని కాదు. జబ్బులు తెచ్చుకోవడం 80% మనం తినే తిండి తాగే నీరు మీద ఆధారపడి ఉంటుంది. మనం ఆలోచించే ఆలోచనల మీద ఆధారపడి ఉంటాయి కొన్ని జబ్బులు. ఇవి మనం తెచ్చుకున్న జబ్బులు. ఒకవేళ ఈ జబ్బులకు మందులుగా లేకపోతే దేవుడు ప్రామిస్ చేసింది ఏంటంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని. ఇప్పుడు ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమంటే చేసింది, ఈ 7000 జబ్బుల్ని 39 కేటగిరీస్ చేసింది. తెలిసి చేశారా తెలియక చేశారా అన్నది వీ డోంట్ నో. వెదర్ నోయింగ్లీ దే వుడ్ డన్, అన్నోయింగ్లీ దే వుడ్ డన్, వీ డోంట్ నో. దే క్లాసిఫైడ్ దిస్ 7,000 డిసీజెస్ ఇంటూ 39 కేటగిరీస్. ఎందుకు చేశారు అన్నది మనం బిబ్లికల్గా చూస్తే 100% కరెక్ట్. కారణం ఏంటంటే, దే క్లాసిఫైడ్ కార్డియక్ డిసీజెస్ 1 కేటగిరీ, న్యూరాలజీ 1 కేటగిరీ, అలాగే గైనిక్ 1 కేటగిరీ. ఇలాగ ఒక్కొక్క కేటగిరీస్ డిసీజెస్ ఈ 7000 జబ్బులు ఈ 39లోకే వస్తాయి. కారణం ఏంటంటే, ఐజయా 53వ అధ్యాయం 5వ వచనం, ఐజయా 53 verse 5 says, అతడు మన అతిక్రమముల నిమిత్తము నలుగొట్టబడెను, సమాధానార్థమైన శిక్ష ఆయన మీద వచ్చింది, ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచుంది అంటది. విత్ హిస్ స్ట్రైప్స్ యు ఆర్ హీల్డ్. యేసు ప్రభుకి మొట్టమొదట రోమన్ సెంచూరియన్స్ ఇది చేసినప్పుడు అది 3 అడుగుల పిల్లర్ ఉంటుందండి. ఆ పిల్లర్ని మనం యెరూషలేంలో హోలీ సెపల్చర్ చర్చ్లో చూపిస్తాను. దాని మీద పడుకోబెట్టి కొట్టినప్పుడు రోమన్ విప్స్తో కొట్టే ముందు బెత్తాలతో కొడతారండి. బెత్తాలతో కొట్టడం జూయిష్ పనిష్మెంట్, విప్తో కొట్టడం రోమన్ పనిష్మెంట్. ఫస్ట్ యేసు ప్రభుకి బెత్తాలతో కొట్టినప్పుడు 39 స్ట్రైప్స్ కొడతారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన పొందిన ఒక్కొక్క స్ట్రైప్ తోటి ఒక్కొక్క కేటగిరీస్ ఆఫ్ డిసీజెస్ గెట్ ఎ హీలింగ్. అందుకే యునైటెడ్ నేషన్స్ హెల్త్ ఆర్గనైజేషను ఈ మొత్తం 7000 డిసీజెస్ని దే కేటగిరైజ్డ్ ఇంటూ 39 కేటగిరీస్. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే, మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్, 1980లోన అమెరికన్ సర్జన్స్ అసోసియేషన్ దే డిడ్ ఎ రీసెర్చ్ బై స్పెండింగ్ $125 million, $125 million స్పెండ్ చేసి 22,000 పేషెంట్స్ మీద 8 సంవత్సరాలు 8 years దే హ్యాడ్ ఎ రీసెర్చ్ that they published in 1992 June. They published that report, American Surgeons Association. ఎవరైనా రీడర్స్ డైజెస్ట్ కానీ 1992 నవంబర్ ఇష్యూ చూస్తే యూ విల్ బి షేకెన్ ఆ రిపోర్టు. అదేంటంటే, వై దే డిడ్ దిస్ రీసెర్చ్ ఇస్ దే వాంటెడ్ టు 22,000 మంది 22,000 పేషెంట్స్ మీద 8 సంవత్సరాలు $125 million, $125 million they spent for this research to find out one thing. మెడిసిన్ హీల్ చేయలేని జబ్బుల్ని ప్రార్థన హీల్ చేయగలదా? దే వాంట్ టు ఫైండ్ అవుట్ హౌ కెన్ ఎ ప్రేయర్ కెన్ హీల్ వెన్ మాయో క్లినిక్స్ కెనాట్ హీల్, ఎడెన్బరా రీసెర్చ్ సెంటర్స్ కెనాట్ హీల్,
నోబెల్ ప్రైజ్ విన్నింగ్ డాక్టర్స్ కెనాట్ హీల్. ఫార్మస్యూటికల్ కంపెనీస్, ప్రపంచంలో ఉన్న టాప్ మందుల కంపెనీలు బాగు చేయలేని జబ్బుల్ని ప్రార్థన బాగు చేయగలదా అన్నదానికి క్వశ్చను. దానికి ఈ 8 సంవత్సరాల రీసెర్చ్ తర్వాత అమెరికన్ సర్జన్ అసోసియేషన్ చెప్పింది ఏంటంటే దే టోల్డ్ 2 ఆన్సర్స్. మొట్టమొదటిది ఏంటంటే హాస్పిటళ్ళు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు, నోబెల్ ప్రైజ్ విన్నింగ్ డాక్టర్లు, ఫార్మస్యూటికల్ కంపెనీల దగ్గర లేని మెడిసిన్స్ ఆ జబ్బులని ప్రార్థన బాగు చేయగలదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే 2000 years బ్యాక్ యేసుక్రీస్తు ఏ జబ్బులనైతే బాగు చేశారో తన మాట చేత, స్పర్శ చేత, 21st centuryలో నో మెడిసిన్. మన 4 సువార్తల్లోన మనకు కనిపించేవి జీసస్ పెర్ఫార్మ్డ్ మిరాకిల్స్ 35, 37 మొత్తం. అందులో 35 ఈయన పెర్ఫార్మ్ చేసినవి 2 హెవెన్లీ మిరాకిల్స్. అందులో ఎందుకు యేసు ప్రభు అన్ని మిరాకిల్స్ రికార్డ్ చేయలేదంటే యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనంలో ఓపెన్లీ హీ టెల్స్ జాన్, ఇఫ్ ఐ రైట్ ఎవ్రీ మిరాకిల్ ఆఫ్ జీసస్ ఫర్ దట్ బుక్స్ దిస్ వరల్డ్ కెనాట్ కంటైన్. అంటే ప్రతి విలేజ్లో ఒక అమెరికన్ కాంగ్రెస్ లైబ్రరీ పడుతుంది ఆ పుస్తకాలు పెట్టడానికి, అందుకే కెనాట్ రైట్ అని. ఇప్పుడు అవుట్ ఆఫ్ 37 మిరాకిల్స్ ఆఫ్ జీసస్ 23 ఓవర్ ద హీలింగ్, 9 ఓవర్ ద నేచర్. అంటే 5 రొట్లు 2 చేపలు 5,000 మంది పంచడం, తుఫాన్ని గద్దించడం, సముద్రం మీద నడడం, ఇలాంటివి 9 మిరాకిల్. 3 మిరాకిల్స్ ఓవర్ ద డెత్, లాజర్ని లేపడం, అలాగే నాయిని దగ్గర విధవరాల కుమార్ని లేపడం, జైరూస్లో కపర్నహూంలో ఆ జైరూస్ కుమార్తెను తాలితాకు మీద లేపడం. 2 ఆర్ ద హెవెన్లీ మిరాకిల్స్. ఆయన బేతబరే దగ్గర బాప్తిస్మం పొందినప్పుడు పరలోకం ఓపెన్ అయ్యి తండ్రి అని దేవుడు మాట్లాడడం, హోలీ స్పిరిట్ కమ్ డౌన్ యాజ్ ఎ డవ్. అలాగే మాథ్యూ 17 చాప్టర్లోన మౌంట్ తాబోర్ మీద ఆయన ట్రాన్స్ఫిగర్ అయినప్పుడు మోషే, ఏలియా మాట్లాడడం. దీస్ 2 ఆర్ హెవెన్లీ మిరాకిల్స్. ఈయన పెర్ఫామ్ చేసినవి 35 మిరాకిల్స్ రికార్డ్ చేశారు. ఈ 23 ఆయన హీల్ చేసినవి 2000 సంవత్సరాల క్రితం. వాట్ విత్ ఎ వర్డ్ అండ్ టచ్ వాట్ హీ హీల్డ్ 21st century నో మెడిసిన్. ఎగ్జాంపుల్ చెప్తాను. పుట్టుగుడ్డ వాడి కళ్ళు ఇచ్చిన హాస్పిటల్ ఎక్కడైనా ఉందటండి ప్రపంచంలోనూ? బై బర్త్ బ్లైండ్ ఫెలో విచ్ ఫెలో కెన్ గివ్ సైట్, బై బర్త్ డంబ్ విచ్ ఫెలో కెన్ గివ్ దమ్ టు టేక్. పారాలిప్టిక్ పీపుల్కి పడిపోయినోడు, కాలు చేతులు పడిపోయినోడికి తిరిగి నడిపించే హాస్పిటల్ లేదు ప్రపంచంలో. నాకు ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళు మలయాళీస్, వెరీ రిచ్ పీపుల్. వాళ్ళ గల్ఫ్లో బోర్డు స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళ కొడుకు అమెరికాలోన మ్యాయో క్లినిక్లోన డాక్టర్, కూతురు ఆవిడ సిస్టర్కి తెలుసు సుశీలా జార్జ్ అని మా ఫ్యామిలీ ఫ్రెండ్, వాళ్ళ కూతురు క్లీవ్లాండ్ హార్ట్ హాస్పిటల్లో డాక్టరు. వాళ్ళ హస్బెండ్కి అంటే ఇప్పుడు చనిపోయి 3 సంవత్సరాలు అయింది. 15 years బ్యాక్, 15 అంటే 18 years బ్యాక్ స్ట్రోక్ వచ్చింది, కాలు చేతులు అయిపోయింది. కొన్ని కోట్లు ఖర్చు పెట్టిందండి. నాకు తెలుసు. ఫస్ట్ క్లాస్లోన సర్వెంట్లు ఫస్ట్ క్లాస్లోనే. ఫస్ట్ క్లాస్ టికెట్ ఎలాగంటే ఇప్పుడు మన టికెట్ 1000 రూపాయలు, లక్ష రూపాయలు అయితే ఫస్ట్ క్లాస్ 4 లక్షలు. అలాగా సర్వెంట్లు కూడా 2 సర్వెంట్లు మోయడానికి తీసుకెళ్ళి ప్రపంచంలో హాస్పిటల్ అన్ని తిప్పిసింది ఆవిడ. బట్ కెనాట్ వాక్ అండ్ చనిపోయారు. ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు పక్షవాతం గలవని టప్పని లేపువారు. ఇలాగా యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం చేసిన 23 డిసీజెస్ మీద చేసిన మిరాకిల్స్ 21st centuryలో నో మెడిసిన్. ఆ సేమ్ థింగ్ మన ఇండియన్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు యాక్సెప్ట్ చేసింది ఏంటంటే 2000లోన దే టోల్డ్ ద సేమ్ థింగ్. వాట్ జీసస్ పెర్ఫార్మ్ 2000 years బ్యాక్, దోస్ డిసీజెస్ ఇన్ 21st century నో మెడిసిన్. అందుకే మన ప్రభు ఇక్కడ చెప్పింది ఏంటంటే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. కొన్ని జబ్బులు వస్తే ఎవడ ఏ డాక్టరు, ఏ హాస్పిటల్, ఏ మందులు పనిచేయమండి. యేసు ప్రభు కృపతోటే మనం లెగాలి తప్ప దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. ఇక్కడ ఏంటంటే బైబిల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే హోలీ బైబిల్ ఈస్ హ్యావింగ్ ఈ 6468 కమాండ్మెంట్స్ అండి. 5418 ఓల్డ్ టెస్ట్మెంట్, 1050 న్యూ టెస్ట్మెంట్ కమాండ్మెంట్స్.
అలాగే ఈ ప్రామిస్లు 1260 ప్రామిసెస్ అది చూసినట్టయితే ప్రతి ప్రామిస్కి ముందు ఒక కమాండ్మెంట్ ఉంటుందండి. ఇప్పుడు సాల్వేషన్ ఇస్ ఫ్రీ గిఫ్ట్. రోమీలకు రాసిన పత్రిక రోమన్స్ 10 చాప్టర్ 9-10 తీస్తే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో ఉండి లేపునని నీ హృదయమందు విశ్వసించిన వల్ల నువ్వు రక్షించబడతావు. దానికి యాస్టిక్ మార్క్ ఉండదు. ఫ్రిడ్జ్లు 1,50,000 ఫ్రిడ్జ్, అలాగే 3.5 లక్షల LED టీవీ ₹1 మాత్రమే ఉంటుంది అడ్వర్టైజ్మెంట్లో. మీద తల మీద ఒక చుక్క ఉంటుంది, కండిషన్స్ అప్లై అని కిందన పదపడదా. అయితే ఇక్కడ సాల్వేషన్కి యాస్టిక్ మార్క్ లేదండి, కండిషన్ లేదు, ఓపెన్. నువ్వు ఎవడవైనా యేసు ప్రభు నోటితో ఒప్పుకొని హృదయమందున విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. అయితే దేవుని యొక్క ఆశీర్వాదం కావాలనుకుంటే, దేవుని యొక్క వాగ్దానం కావాలనుకుంటే మేదన కండిషన్స్ అప్లై అని ఒక చుక్క ఉంటుందండి. ఏ ప్రామిస్ తీసుకున్నా బైబిల్లోనే ఎనీ ప్రామిస్ యూ టేక్ ఇట్ ఆన్ టాప్ దెర్ విల్ బీ ఏ కండిషన్. ఇప్పుడు సింపుల్, మనకు పిల్లలు ఉన్నారు, మన పిల్లలకి ఏంటి చెప్తాం, నువ్వు కానీ ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నేను నీకు రాడో వాచ్ కొంటాను, లేకపోతే నేను స్కూటీ కొంటాను, లేదంటే నీకు కారు కొంటాను అని ప్రామిస్ చేస్తాం. ఎందుకు? వాళ్ళు పాస్ అయితేనే అది ఇస్తాం తప్ప అది ఫెయిల్ అయిపోయి నాన్న ఫెయిల్ అయిపోయామని కారు కొని ఇవ్వమంటే ఒక కిక్ ఇస్తాం. సేమ్ ఇక్కడ దేవుడు కూడా ఆ ఆజ్ఞను ముందు పెట్టి తర్వాత ప్రామిస్. అక్కడ మనం చదివినట్టు ఏంటంటే నేను అది చదవండి ఒకసారి 15వ అధ్యాయం 26 మీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా విని, మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన కట్టడలన్నిటినీ అనుసరించిన ఎడల ఇక్కడ 4 పెట్టారండి. ఇవి కానీ చేసినట్టయితే నేను ఐగుప్తీయులు మీకు కలుగ చేసిన రోగములలో దేనిని మీ మీదకి రాయను. ఇప్పుడండి మనకి 21st సెంచరీలో వీ హ్యావ్ ఎవ్రీ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, ఎయిర్ లైట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, సౌండ్ ప్రూఫ్, ఆల్ ప్రూఫ్స్ వీ హ్యావ్. కానీ ఒకే ఒక ప్రూఫ్ ఇప్పుడు వరకు ఎవడు కనిపెట్టలేదు అంటే డిసీజ్ ప్రూఫ్. ఎవడు కనిపెట్టాడు? ఎవడైనా డాక్టర్ ఉన్నాడేటో మాత్రం ఇస్తాను నీకు అసలు రోగాలు రావని చెప్పడానికి. ఎనీ డాక్టర్ ఈస్ దేర్, ఇఫ్ ఐ గివ్ 1 tablet యూ విల్ నాట్ గెట్ ఎ డిసీజ్ అని. దెర్ ఇస్ నో డిసీజ్ ప్రూఫ్ ఇన్ ద వరల్డ్, బట్ ద లార్డ్ ప్రామిస్డ్ ఎ డిసీజ్ ప్రూఫ్ హియర్. ఆయన ప్రామిస్ చేసింది ఏంటంటే మీరు కానీ నా మాటలు శ్రద్ధగా విని దాని ప్రకారం నడుచుకున్నట్టయితే, నా దృష్టికి న్యాయమైనది చేసి మీరు కానీ చేస్తే నేను ఐగుప్తీయుల మీదకి రప్పించిన వ్యాధిని, ఏ వ్యాధిని మీ మీదకి రానియను. ఫస్ట్ది, ఒకవేళ ఏవైనా వ్యాధులు వస్తే మోస్ట్ ఆఫ్ ద వ్యాధులు రూట్ కాజు మన లైఫ్ స్టైల్ అండి. మనం తినే తిండి మీద, మనం తాగే నీరు మీద, వీటి మీదే 80% ఆఫ్ డిసీజెస్ మన మీద ఆధారపడి ఉన్నాయి. కొన్ని జెనెటికలీ వస్తాయి, తండ్రి దగ్గర నుంచి. ఇప్పుడు డయాబెటిక్ ఇలాంటి కొన్ని వ్యాధులు ఉన్నాయి, అవి పారంపర్యం. ఈ వ్యాధులు ఒకవేళ మనకు వస్తే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఇక్కడ ఆయన ఇచ్చిన ప్రామిస్ అండి. అందుకు మనం ఇక్కడికి వచ్చి మనం చేయవలసింది ఏంటంటే, ప్రభువా నాకు కానీ లేకపోతే నా కుటుంబ సభ్యులకు కానీ ఉన్న రోగాలు ఎలాంటి అంటే ఇట్స్ ఎ జనరేషన్స్ టు జనరేషన్ వస్తాయి. ఇక్కడ మనం ప్రార్థన చేసి చేయి పెట్టి మనం ప్రార్థన చేస్తే God is going to do a mighty miracles. మనం ఆ దగ్గరికి వెళ్ళి, బావి దగ్గరికి వెళ్ళి మోకరించి we will pray and move అండి. అదే ఇక్కడికి వచ్చి వాళ్ళు క్యాంప్ చేసిన తర్వాత 70 స్ప్రింగులు, 70 ఈత చెట్లును ఇప్పుడు అన్ని కూడా అయ్యే ఆ ఫ్యామిలీకే 2,000 పైన ఉన్నాయి. ఆ బావిలు 10 కప్పుడిపోయేవి. 10 బావిలు ఉన్నాయి. ఎందుకంటే 2 ఉన్నాయి, ఇదొకటి ఇది నీళ్ళతోటి, అలాగే నీరు లేకంటనా. ఎందుకంటే ఇది 1400 సంవత్సరాలు బట్టి ఇస్లాం వచ్చిన తర్వాత ఇది పట్టించుకోలేదు ఎవడేను. ఇది ఈజిప్షియన్కి ఏంటి దుర్గోలు. అదే కానీ మనం ఇజ్రాయెల్ వెళ్ళి చూస్తే ఒక్కొక్క ప్లేస్ని క్యాథలిక్ చర్చ్ కానీ ఇజ్రాయలీ గవర్నమెంట్ కానీ డెవలప్డ్. ఇదే కానీ క్యాథలిక్ చర్చ్కి ఇస్తే దీన్ని ఒక దీనికి తయారు చేసి సాక్రెడ్ ప్లేస్ అయిపోతుంది. 12 ఉండి ఇప్పుడు 2 మిగిలే, ఒక దాంట్లో వాటర్ ఉంటుంది, అందులో వాటర్ ఉండదు. ఓకే,
ايه الغيبه الطويله دي؟ كيف حالك؟ ايه غبت ليه الغيبه الطويله دي؟ على ودريس يعني. రండి కమండి, ఎందుకంటే బస్సులు వెళ్ళిపోతే మన లేదు, టైం అయిపోయింది. ఇక్కడే కదా? ఇక్కడే అండి, రండి కమండి. ఎవరైనా ప్రార్థన చేయండి సార్. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, అందరు రాని, అందరు రాని, రండి రండి. టోపీ తీసేయండి, లోపల పడిపోతాయి టోపీ, లోపల పడిపోతాయి టోపీ తీసేయండి, లోన్ పడిపోతాయి టోపీ. అది ఏంటంటే త్వరకూడదు కదా, ఏం బాధపడలేదు, ఏట్లా ఏం బాధపడలేదు. యా బాయ్. ఓకే పాస్టర్ గారు, ప్రసాద్ గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్యా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినాన్ని నాయన ప్రభువా నీ సన్నిధిలో నాయన 2-3 నాయన మరి సంవత్సరాల క్రితం జరిగినటువంటి అద్భుతమైనటువంటి స్థలానికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఎర్ర సముద్రం దాటించి నాయన ఎలీము వరకు మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నీ ప్రజలు లక్షలాది మంది ఇశ్రాయేలీలు దేవా మరి దాహమని నీ సన్నిధిలో ప్రభువా మరి బాధపడుతుంటున్నప్పుడు నువ్వు అద్భుతంగా తెరిచిన మార్గము దేవా, ఆకాశం నుంచి నువ్వు వారితో మాట్లాడి ఇదిగో ప్రభువా మరి ఇక్కడికి నడిపించినటువంటి స్థలానికి మమ్మల్ని నడిపించినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన ఇక్కడ నువ్వు ఇచ్చిన వాగ్దానం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్పిన దేవా నీ సన్నిధిలో ప్రభువా, ఆ వాగ్దానము నాయన నువ్వు మారని దేవుడు కాబట్టి ఆ వాగ్దానం కూడా మారకుండా నీ మాటలు మేము విని అయ్యా నీ యొక్క మాటలను శ్రద్ధగా విని న్యాయమును నీకు ఇష్టమైనటువంటి నాయన ప్రభు నీకు చిత్తానుసారమైనటువంటి న్యాయాన్ని మేము నడిచినట్లయితే ప్రభు నువ్వు అద్భుత కార్యాలు చేస్తారని స్వస్థపరుస్తారని చెప్పిన నీ యొక్క వాగ్దానం మా పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభు. దేవా మా బిడ్డల పట్ల నెరవేర్చండి, మా కుటుంబాల పట్ల నెరవేర్చండి స్వామి. దేవా మా యొక్క సంఘస్థుల పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభు. దేవా నీ సన్నిధిలో నాయన నీ బిడ్డలమైనటువంటి మా అందరి పట్ల దేవా మేము ఎక్కడికి వెళ్తే అక్కడ నీ వాగ్దానం నెరవేర్చబడినట్లుగా సహాయం చేయండి. మా చివరి దినం వరకు నీ వాగ్దానం నెరవేర్చబడినట్లుగా సహాయం చేయండి. స్వస్థపరిచి నీ హస్తాన్ని మా మీద ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ అద్భుతమైనటువంటి మేఘ స్తంభం వలె రాత్రి అగ్ని స్తంభం వలె మా మీద ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీవే అద్భుత కార్యాలు చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ స్వస్థపరిచి యెహోవా నీవే స్వస్థపరచమని నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఓకే అండి, ఎవరైనా గుర్తుగా ఏమైనా సాంగ్ నేర్స్ ఇక్కడ ఒక్కొక్క $1 పంపుతారు. ఏలియన్ దగ్గర కొన్నామని గుర్తుగా కొనాలంటే ఓన్లీ 2 minutes. అయూన్ మూసా అంటే మోసెస్ యొక్క అరణ్యము, ఇది మోషే యొక్క ఓటలు. ఇశ్రాయేలు జనాంగము ఈ రోజు ఇజ్రాయెల్ దేశం మొట్టమొదటిగా ఐగుప్తు నుంచి మొట్టమొదటిగా ఇజ్రాయెల్కు బయలుదేరినప్పుడు ప్రయాణం చేసిన అరణ్యము షూర్ అరణ్యము. అదే ఇది షూర్ అరణ్యము. 70 మంది ఆయన శిష్యులు. He had 12 apostles and 70 disciples. This is the pre-indication అన్నమాట. ఇజ్రాయెల్ జనాంగం మొట్టమొదటి క్యాంప్ చేసింది ఇక్కడే. ఇక్కడికి వచ్చేసరికి ఆయనకి 2.5 నెలలు పట్టిందండి. 2 months 15 days ఇక్కడికి వచ్చేసరికి పట్టింది. మనం ఇప్పుడు ఈ వైపున మారా ఒక వాగ్దానాన్ని ఇస్తారు అక్కడ. గాడ్ రివీల్డ్ హిస్ నేమ్. అండ్ ఇప్పుడు ఈ షూర్ అరణ్యం నుండి ఏలీము ప్రాంతానికి వెళ్తున్నాము. అబ్రహాం he revealed on Mount Moriah Jehovah Jireh అంటే యెహోవాయే దయచేయువాడు. లార్డ్ ఈజ్ ద ప్రొవైడర్. అలాగే మోషేకి బర్నింగ్ బుష్ దగ్గర దేవుడు ఇచ్చేసింది ఏంటంటే ఆయన పేరుని ఐ యామ్ దట్ ఐ యామ్ యావే అని తన పేరుని రివీల్ చేస్తారు. అలాగే ఇక్కడ దేవుడు తన పేరుని యెహోవా రఫా అంటే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని పేరుని రివీల్ చేసింది ఇక్కడ. అలాగే మనం
రఫాదీమ్ అన్న ప్రాంతం అది కట్ అయిపోయింది 3 సంవత్సరాలు బట్టి ప్రాబ్లం వల్లే మనం చుట్టూ తిరిగి వెళ్ళడం అవుతుంది. అది ఆ ప్రాంతంలో ఉన్న దేవుడు జెహోవా నిషి, లార్డ్ ఈస్ ద బ్యానర్, ప్రభువే ధ్వజం అన్న పేరుని అలాగే రివీల్ చేసినట్లు మనకి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అనమాట. ఇప్పుడు మనం కొద్ది నిమిషాల్లోన మనం ఇప్పుడు రైట్ సైడ్ చూసినట్టయితే ఆ షిప్పులు ఎర్ర సముద్రం మనకు కనబడుతున్నాయి. ఆ బ్యాక్ మౌంటైన్స్ అవిని అదంతా ఎర్ర సముద్రమే. ఇప్పుడు ఎర్ర సముద్రం ఒడ్డు నుంచే మనం ప్రయాణం చేస్తాం. దీనికి 2 కారణాలు ఉన్నాయండి. సాధారణంగా ఈ లోకంలో ఎల్లో సీ అంటే ఇట్స్ నాట్ ఎల్లో, బ్లాక్ సీ అంటే ఇట్స్ నాట్ బ్లాక్ సీ, బదుపడదు. అలాగే రెడ్ సీ అంటే ఇట్స్ నాట్ రెడ్. ఇప్పుడు ప్రపంచంలోన మనకి టాప్ అక్వేరియంస్ ఎక్కడున్నాయంటే, ఇప్పుడు మనం జస్ట్ జనరల్గా ఈ అట్లాంటాలోన అమెరికాలోన వరల్డ్స్ బిగ్గెస్ట్ అక్వేరియం బిల్డ్ చేశారండి. అలాగే సింగపూర్లోన సంతోష్ ఐలాండ్స్కి వెళ్తే ఆ సీ కింద నుంచి ఇవన్నీ మనం చూడొచ్చు అక్వేరియం. అలాగే ప్రపంచానికి అక్వేరియం ఏంటంటే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ అక్వేరియం అంటే దుబాయ్లోన బార్జల్ అరబ్ హోటల్ ఒకటి ఉంది, 7 స్టార్ హోటల్.